దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. పరిశుద్ధ ప్రభ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం నాయన మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో దేవునికి సమస్తము సాధ్యమే అన్న మాట జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభ అవును నాయన, నీకు సమస్తము సాధ్యమే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ అంటే నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆ మాట కాదు నువ్వు అన్నది ఈరోజు ఉదయం. నాకు సమస్తము సాధ్యమే, దేవుడికి సమస్తము సాధ్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. ఎందుకంటే ఆటంకపరచువాడు ఎవడో కూడా నిలవలేడు. వాడిని నీవు సిలువ మీద ఓడించావు. అందుకే నీ రక్తం అంటే భయము, నీ రక్తం అంటే గడగడలాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు వారి రక్తం అంటే వాడికి వణుకు. ప్రభా, ఈరోజు ఉదయం మేము జ్ఞాపకం చేసుకుంటున్న మాట నాయన, దేవునికి సమస్తము సాధ్యము. ఇట్ ఈస్ అ పాజిటివ్ స్టేట్మెంట్. అంటే నాయన, నీకు అన్నీ అనుకూలమే, అన్నీ చేయగలవు నువ్వు. అంటే ఇట్ టాక్స్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్, నాట్ అబౌట్ ది అపోజిషన్. నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులను గురించి కాదు నువ్వు మాట్లాడుతున్నది, కానీ నీ సామర్థ్యతను గురించి మాట్లాడుతున్నావు, నీ బలమును గురించి చెప్తున్నావు, నీ ప్రభావమును గురించి చెప్తున్నావు, నీ గొప్పతనం గురించి చెప్తున్నావు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ లార్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ. నిన్ను మేము దేవుడిగా కలిగి ఉంటే మాకు కూడా అన్నీ సాధ్యమే. మేము అనుకుంటాం మానవులుగా మా ఇంటలెక్ట్ చాలా తక్కువ, అందులో నాలాంటి వాడు ఫెయిల్ అయిపోయిన వాడు కనుక నా అనుభవం నా జీవితంలో ఎప్పుడు ఫెయిల్ అయిపోవటమే, ఎప్పుడు ఫెయిల్ అవటమే, అన్నీ ఫెయిల్ అవటమే. మినిస్ట్రీ కూడా నాయన నేను సక్సెస్ఫుల్గా చేశాను అని చెప్పుకోలేను అని నీ దగ్గర ఏడుస్తుంటాను. కానీ ఉదయం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను పరిచర్య చేస్తున్నది దేవుని పరిచర్య కనుక దేవుడికి సమస్తము సాధ్యము అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండి నాలో ఉండి నన్ను నడిపిస్తుంటే నాకు సమస్తము సాధ్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ గాడ్. నీ బట్టి ప్రభా. అందుకే ఈ ఉదయం నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ వారిని ప్రార్థన ద్వారా ధైర్యపరుస్తున్నాను. ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ బికాస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు గాడ్. నీకు సాధ్యం ఎందుకంటే నువ్వు కొలుస్తున్నటువంటి దేవుడికి సాధ్యం కనుక. అది ఏదో నాకు తెలీదు, కానీ అది సాధ్యము అని నీ వాక్యం చెప్తుంది కనుక దేవునికి సాధ్యము అని చెప్తున్నావు. నువ్వు మాలో ఉన్నావు కనుక మాకు కూడా సాధ్యమే. మా చేతులు పట్టుకుని నడిపిస్తున్నావు కనుక మాకు కూడా సాధ్యమే. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా ఓటములు, మా ఫెయిల్యూర్స్, మా నష్టాలు, కష్టాలు అన్నిటినీ, నొప్పులు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, చెడుపులు, చిల్లంగులు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు అన్నిటినీ తీసుకుని మీరు సిలువ మీద మేకులతో కొట్టేశారు కనుక మాకు సమస్తము సాధ్యము. మాకు నువ్వు మార్గాలు తెరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.